భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని ఎవరు కట్టించారు అంటే రామదాసు అని ఎవ్వరైనా టక్కున చెప్పేస్తారు. భద్రాచలం ఆలయ పుట్టుపూర్వత్రాలు అందరికీ తెలియకపోయినా భక్త రామదాసు ఈ ఆలయాన్ని కట్టించారని, ఈ కారణంగా ఆయన చెరసాలకు వెళ్లాల్సి వచ్చిందని మాత్రం చాలా మందికి తెలుసు. పదిహేడవ శతాబ్దంలో కంచర్ల గోపన్న, అదే మన రామదాసు, పాల్వంచ తహసీల్దార్గా ఉన్నప్పుడు సీతారాములకు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వానికి తెలియకుండా శిస్తు డబ్బును వాడాడని గోల్కొండ నవాబు తానీషా గోపన్నకు 12 ఏళ్ల చెరసాల శిక్ష విధించాడు. చెరసాలలో ఉండే శ్రీరాముడిపై ఎన్నో సంకీర్తనలు రాశారు గోపన్న. రామదాసుగా ప్రసిద్ధికెక్కారు. అయితే రామదాసు నిర్మించిన ఆలయం కొన్ని శతాబ్దాల తర్వాత శిథిలావస్థకు చేరుకుంది. ఆ సమయంలోనే భద్రాచలం రాములోరి ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల చేత మరో రామదాసు అనిపించుకున్నారు కల్లూరి చంద్రమౌళి. అది 1961. ఆంధ్రప్రదేశ్కు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి. ఆయన మంత్రివర్గంలో కల్లూరి చంద్రమౌళి దేవాదాయ శాఖ మంత్రి. ఆయన 1961లో భద్రాచలం వచ్చారు. అప్పటికి భక్త రామదాసు 265 ఏళ్ల కిందట కట్టిన దేవాలయం శిథిలావస్థలో ఉంది. భద్రాచల పుర ప్రముఖులు, భక్తులు ఆయన్ని కలిసి ఆలయ పునరుద్ధరణ చేపట్టమని విజ్ఞప్తి చేశారు. దేవాలయంలో నిధులు లేవు, ఆదాయం కూడా తక్కువ. దేవాలయ నిర్మాణం చేయాలంటే చాలా డబ్బు కావాలి. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయటానికి వీల్లేదు. కానీ భద్రాచల రామాలయ పునర్నిర్మాణం కోసం కల్లూరి చంద్రమౌళి ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు. వెంటనే కార్యాచరణకు నడుం బిగించారు. చంద్రమౌళి ఒక మంత్రిగా కాకుండా ఒక రామభక్తునిగా ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి దేవాలయానికి తిరిగి రామాలయ పునరుద్ధరణకు విరాళాలు సేకరించారు. 1962లో భద్రాచల రామాలయ పునరుద్ధరణకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, దేవాలయాలు కలిసి 22 లక్షల రూపాయల విరాళాలను వితరణగా సమర్పించారు. అంటే ఇప్పటి లెక్కల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు. విరాళాలైతే సేకరించారు, కానీ దేవాలయాన్ని తిరిగి కట్టడానికి చంద్రమౌళికి చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సవాళ్లకు కారణం రాజకీయం. భద్రాచల ఆలయ పునరుద్ధరణ వల్ల కల్లూరి చంద్రమౌళికి పేరొస్తుందని భావించి సొంత ప్రభుత్వంలోనే కొందరు పుల్లలు పెట్టారు. బ్రాహ్మణ కులస్తులను రెచ్చగొట్టారు. వారు లోపాలను ఎత్తి చూపారు. దీంతో చంద్రమౌళి తమ మంత్రి పదవికి రాజీనామా చేశారు. చంద్రమౌళి తప్పుకున్నా ఆయన ఆశయం మాత్రం నెరవేరింది. భద్రాచలం ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది.